ఇదిగో నా స్తుతుల సింహాసనం అన్నాడు పెద్ద ఆయన. దేనికే చెడు స్తుతుల సింహాసనం? స్వస్థపరిచినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, కారు ఇచ్చినందుకు, హల్లెలూయా కాదు. నీలో నివసింపు చేసావు, ఇంతకే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. స్తోత్రం అనరు. హల్లెలూయా. దేవునికి ఒక స్తుతి సింహాసనం వేసేంత హృదయం ఉప్పొంగిపోతుంది కృతజ్ఞతతో. ఇదిగో యా నీకు ఒక స్తుతి సింహాసనం వేస్తున్నాను. ఎందుకబ్బాయ్? నీలో నివసించి, నీలో ఉన్న కారణం చేత ఇప్పుడు నాకు నిత్య జీవం, నీలో ఉన్నందుకు నిత్య జీవం. నేను అద్భుతమైన సత్యమును కనుగొన్నందుకు, సూపర్ విశ్వాసాన్ని ప్రోధి చేసుకున్నది నీలో ఉన్నందుకే నాకు నిత్య జీవం. పాపములో ఉంటే నిత్య మరణం, లోకములో ఉంటే నిత్య నాశనం, యేసు క్రీస్తులో ఉంటే నిత్య జీవం. పాపంలో నిత్య మరణం గ్యారెంటీ. ఈ స్థితిలో ఏదో తిప్పలబడి ఈ సువార్త నమ్మి యేసులోనికి రాగలిగితే నీకు నిత్య జీవం. ఇది సువార్త. దేవునికి స్తోత్రం చెప్పండి.